ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? మరి ఈ CMR కింద ఉన్నటువంటి దాదాపు నా లెక్కకి 25,000 కోట్ల రూపాయలు, మొన్నటి సీజన్కి 22,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి CMR ద్వారా రావాల్సినటువంటి బియ్యం విలువ. ఇప్పుడు అది దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువ ఇది. అలాంటిది ఈ 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం CMR కింద రైస్ మిల్లర్ దగ్గర పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం వాటికి వడ్డీ కట్టాల్సినటువంటి దుస్థితి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు దాపరించిందో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి 2-3 సంవత్సరాల నుంచి కూడా కేవలం మనం ధాన్యం ఇవ్వడమే కానీ అక్కడి నుంచి ఇన్ టర్న్ వాళ్ళు రైస్ CMR ఇవ్వని రైస్ మిల్లు ఎన్ని ఉన్నాయి? అలాంటి రైస్ మిల్ల మీద ఇప్పటి వరకు మీరు ఏం చర్య తీసుకున్నారు? మరి ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇంత జాప్యం జరిగినా మిల్లర్ల నుండి మీరు కనీసం కేసులు పెట్టడమో, లేకుంటే వాళ్ళని డిఫాల్టర్ కింద పెట్టడమో, లేకుంటే వారికి జరిమానా విధించడమో చేశారా? ఎస్, అఫీషియల్గా జరిమానా విధించలేకున్నా రసీదు లేని జరిమానా విధించినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. జరిమానా విధించారు కానీ దానికి రసీదు ఇవ్వలేదట. ఇది 450 కోట్ల రూపాయలు రైస్ మిల్లను అందరూ జమ చేసి అది ఇది కలిసి 950 కోట్ల కుంభకోణం.